బయలుపరచబడలేదు. నాకు విశేషమైన జ్ఞానం ఉందని ఇది బయలుపరచబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనం వరకు చదువుతున్నాము. దయచేసి చదువుతారా? రాజు నెబుకద్నెజరు లోకమందంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ సంఘముగా మేమందరూ చేరి మీ పాద సన్నిధిలో ఈ విధంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడం మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు నీవే కనుక వందనాలు చెల్లిస్తున్నాను. నీవే మా దేవుడు కనుక వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దాసుడు తన యజమానుల వైపు చూస్తున్నట్టుగా, దాసురాలు తన యజమానుల చేతి వైపు చూస్తున్నట్టుగా ఆశతో మీ వైపు కనిపెడుతూ ఉన్నాం. ఆయన మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మీ కృప చూపించండి. మీకు వందనాలు చెల్లిస్తూ స్థుతిస్తున్నాను. సర్వశక్తిమంతులకు సర్వాధికారి నీవు కనుక వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడి వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ వాక్యం నుంచి మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తున్నాను. మీ దీవుల నుంచి రక్షించండి, మహిమ మీరు పొందుతారని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను, కొనియాడుతున్నాను, కనపరుస్తున్నాను. జీవం గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దానియేలు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అంశము దేవుని రాజ్యము. దేవుని రాజ్యాన్ని గురించి రాజైన నెబుకద్నెజరునకు దేవుడు బోధించడము, దేవుడు చూపించడం అనేది దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో జరిగినటువంటి ఈ సంగతి ఎప్పుడు జరిగిందో స్పష్టంగా మనకైతే తెలియదు. కానీ 3వ అధ్యాయానికి అలాగే 4వ అధ్యాయానికి మధ్యలో సుమారు 20 లేదా 30 సంవత్సరాల గ్యాప్ ఉండొచ్చని కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, రాజైన నెబుకద్నెజరు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో చదివినట్లయితే ఈ విధంగా ఉంది. రాజు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులను దేశస్థులను ఆయా భాషలో మాట్లాడే వారికి ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు.
ప్రియులారా, నెబుకద్నెజరు యొక్క సామ్రాజ్యము ఎంతగా విస్తరిస్తూ ఉందో ఈ మాట చదివినప్పుడు మనకు అర్థమవుతా ఉంది. నెబుకద్నెజరు యొక్క సామ్రాజ్యము విస్తారంగా ఉంది. దేవుడు నెబుకద్నెజరును తలగా నిలవబెట్టాడు, బంగారపు శిరస్సుగా నిలవబెట్టినట్లుగా ముందు మనం చదువుకున్న వాక్య ధ్యానాల్లో చూసాము. ప్రియులారా, నెబుకద్నెజరు యొక్క సామ్రాజ్యము, బబులోను సామ్రాజ్యము ఎంతో విస్తారంగా వ్యాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే నెబుకద్నెజరు అంటూ ఉన్నాడు, లోకమంతటా నివసించు సకల జనులకు, దేశస్థులకు, ఆయా భాషలో మాట్లాడే వారికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకమంతటా ప్రియులారా, ఈ దినాన ఇదిగో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా ఇది కూడా లోకమంతన్నా అందరికీ కూడా వర్తిస్తూ ఉందని దేవుని నామంలో నేను మీకు తెలియజేస్తున్నాను. లోకమంతటా ఉండే జనులకు, దేశస్థులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, ఇలాగ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగెను. ప్రియులారా, దేవుడు నెబుకద్నెజరును ఒక సాధనముగా వాడుకున్నాడు. ప్రాచీన కాలంలో క్రీస్తునకు పూర్వము ఒక సాధనముగా, ఒక పరికరముగా నెబుకద్నెజరును దేవుడు వాడుకున్నాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా ఆయనతో మాట్లాడటం ప్రారంభించున్నాడు. అప్పుడు వెలిసినటువంటి ఆ రాజ్యాలన్నీ అంతరించిన తర్వాత దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడనే సంగతిని అన్యుడైనటువంటి రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు తెలియజేయడం అనేది ఎంతో విశేషమైనటువంటి సంగతి. ఆ సంగతి తెలియజేయబడినప్పుడు, ఆ సంగతి తాను గ్రహించినప్పుడు నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దేవుని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి. 3వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా ఉంది, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన సూచక్రియలు ఎంతో అద్భుతమైనవి. ప్రియులారా, ఈ దినాన్ని కూడా దేవుడు గొప్ప సూచక్రియలు జరిగిస్తూ ఉన్నాడని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొప్ప ఆశ్చర్య కార్యములను దేవుడు చేస్తూ ఉన్నాడు, గొప్ప సంగతులను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు, గొప్ప సూచక క్రియలను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ సంగతులన్నీ కూడా ఈ అంత్య కాలంలో జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే నెబుకద్నెజరు ప్రాముఖ్యంగా ఇచ్చిన సాక్ష్యం ఏంటో మనం ఇక్కడ చూద్దాము. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నెబుకద్నెజరు స్వయాన సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని రాజ్యం అనేది శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉంది. దేవుని రాజ్యమునకు అంతము లేదనే సంగతిని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యాన్ని దేవుడు ఉద్దేశించున్నాడు. దేవుని యొక్క రాజ్యం అనేది దేవుని ఉద్దేశంలో ప్రాముఖ్యమైన భాగమై ఉన్నది. ప్రియులారా, ఉదయకాల సమయంలో ఒక మాట నేను మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడము దేవుని యొక్క అంత్యమైన లక్ష్యం అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అదేంటి అంటే దేవుని యొక్క రాజ్యం స్థాపించడము దేవుని యొక్క అంత్యమైన లక్ష్యం అయినట్లయితే మానవుడు రక్షించే విషయం ఏంటి అని మీరు అడుగుతూ ఉండవచ్చు. ప్రియులారా, మానవుడు రక్షించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇట్స్ రియల్లీ గాడ్స్ విల్ అండ్ గాడ్స్ పర్పస్. అందుకే దేవుడు మానవ అవతారంగా ఈ లోకానికి వచ్చాడు, మానవ అవతారంగా ఈ లోకంలో జన్మించాడు. మనుషులు పాపంలో నుంచి రక్షించడానికి
మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చి తను తాను శిలువ మీద అప్పగించుకొని మరణించి తను బలి అర్పణ కావించబడి ఆయన చింతించినటువంటి ఆ రక్తం వలన మానవాళికి అందరికీ రక్షణ విమోచన కలుగు చేశాడు దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు చేశాడంటే పిల్లరా, మానవుని యొక్క అవసరతను తీర్చడానికి. మానవుడు దేవుడు గొప్ప ఉద్దేశంతో, గొప్ప ప్రణాళికతో, గొప్ప ఆలోచనతో దేవుడు సృష్టించాడు. మానవుడు నిర్మించడంలో, మానవుడు సృజించడంలో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఎంతో గొప్పది. అయితే మనుషుడు దేవుని ఎరుగక దేవునికి తిరుగుబాటు చేసి వ్యతిరేకంగా అవిధేయత చూపించడం వల్ల పాపంలో పడిపోయాడు. మనుషుడు పాపం చేసి ఉన్నాడు కనుక, మనుషుడు దేవునికి వ్యతిరేకంగా తిరిగి ఉన్నాడు కనుక, మనుషుడు దేవుని ఆలోచన చేయలేదు కనుక పతనమైపోవడం వలన ఆ పతనమైపోయిన మనుషుడిని పైకి లేపి ఆయన రక్షణ మార్గం వరకు నడిపించడానికి దేవుడు మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నా మాటలు మీరు సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే ఒక విషయాన్ని చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. అదేంటి అంటే, రక్షించాలనుకోవడం అనేది దేవుని యొక్క ప్రణాళికలో లేదండి. మనుషుడు పాపం చేశాడు కనుక, పతనమయ్యాడు కనుక, ఆ పతనంలో నుంచి, ఆ పాపంలో నుంచి రక్షించడానికి దేవుడే మానవ అవతారిగా వచ్చి ఆయన రక్షించడం అనేది తప్పనిసరి అయింది. కానీ మీరలా దేవుని రాజ్యం అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఎన్నటెన్నటికీ కూడా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని రాజ్యం స్థాపించబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసండి? దేవుని పరిపాలన సాగించబడ్డము, దేవుడు పరిపాలించడము. దేవుడే మనుషుని పరిపాలించాలి, తన అధికారాన్ని ఇదిగో ఈ భూమి అంతా కూడా స్థాపించాలి. అది దేవుడు మనుషునికి ఇచ్చినటువంటి బాధ్యత. ఒక్కసారి చదువుదాము. ఆదికాండము 1:28 ఒకసారి చదువుదాము. ఆదికాండము 1:28 ఒకసారి చదువుదాము. దయచేసి ఎవరైనా చదువుతారా? దేవుడు వారిని ఆశీర్వదించును. ఎవరిని? మనుషులను. ఆదాము అవ్వను ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనుషులు నిర్మించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనుషులు తయారు చేయడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనుషులు సృజించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనుషులు తనకు ప్రతినిధిగా ఈ భూమి మీద నిలబడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వారు ఫలించి అభివృద్ధి పొంది భూమి మీద ఉన్న సకల జీవరాశులన్నింటినీ కూడా ఏలాలి. Man should rule. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. కానీ మనుషులు దేవునికి వ్యతిరేకంగా జీవించున్నారు కనుక, మనుషులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు కనుక తనకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని కోల్పోయాడు. ఆ పరిపాలించే ఆధిపత్యాన్ని మనుషులు కోల్పోయాడు. అయితే దేవుడు మనుషులు దాని మీద విడిచిపెట్టలేదండి. మానవ అవతారంగా ఆయన ఈ లోకానికి వచ్చి మనుషుల్ని ఆ పాపం నుంచి లేపి తన రాజ్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే చెప్తూ ఉన్నాను ప్రియులారా, ఇక్కడ నెబుకద్నెజరు అంటూ ఉన్నాడు, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. శాశ్వత కాలం నుండి, from the eternity past to the eternity future, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉండేది ఆయన రాజ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు నన్ను అపార్థం చేసుకోకపోయినట్లయితే ఒక విషయాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే, భూమి మీద ఇప్పుడు
7 బిలియన్ పీపుల్ నివసిస్తూ ఉన్నారు అనుకుందాం, ఇంచుమించుగా. అంటే 700 కోట్ల మంది భూమి మీద నివసిస్తూ ఉన్నారు. 700 కోట్ల మందికి కూడా సువార్త ప్రకటించబడి వారు క్రైస్తవంలోకి వచ్చారు అనుకోనండి. దేవుడి యొక్క ఉద్దేశం నెరవేర్చబడినట్లు కాదు ప్రియులారా. 700 కోట్ల మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారనుకోనండి. వారికి సువార్త అందజేయబడింది అనుకోనండి. వారు దేవుని యొద్దకు వచ్చారు అనుకోనండి. అలా జరిగితే ప్రియులారా, దేవుని ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు కాదు. దేవుని ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చబడాలి అంటే ప్రియులారా, దేవుని రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, రక్షణ అనేది మానవుడి యొక్క అవసరత తీరుస్తూ ఉంది. కానీ దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క పరిపాలన అనేది దేవుని యొక్క అవసరతను తీరుస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తూ ఉన్నాను, ఆయన రాజ్యము శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేది. నెబుకద్నెజరు అదే ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఒకసారి చదువుదాం ఆ మాటలు. 3వ వచనము, 4వ అధ్యాయం 3వ వచనం, దానియేలు గ్రంథము. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రాజ్యంలో మీరు చేరడానికి ఇష్టపడుతూ ఉన్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్నటి దినాన అపోస్తలుల కార్యములను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అపోస్తలుల కార్యములను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి మాట, అపోస్తలులైనటువంటి బర్నబా, అపోస్తలులైన పౌలు గారు అక్కడ చెప్పిన సంగతి ఏంటండి? అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించింది. నిన్నటి దినాన్ని మాటలు చదువుతున్నప్పుడు ఎంతో ఆదరణ అనిపించింది నాకు. అపోస్తలుడైన పౌలు గారు ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏంటంటే ప్రియులారా, విశ్వాసములో మీరు దృఢముగా ఉండండి. భయంకరమైన పరిస్థితులు ఈ దినాలు ఉన్నాయి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రియులారా, మనం విశ్వాసంతో జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. This is the time for us to live by faith, not by fear. విశ్వాసం ద్వారా జీవించాల్సిన దినాలివి. భయముతో కాదు, భయపడుతూ జీవించిన సమయం కాదు ఇది. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, శిష్యుల మనస్సును దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించండి. దేవుని రాజ్యాన్ని గురించి పిల్లలంతకు ముందు నేను చెప్పాను. అనేక మంది భక్తులు పనిచేశారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను దాని గురించి ప్రకటించాడు. ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది రక్షణ పొందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటించారు, దేవుని రాజ్యం గురించి బోధించారు. దేవుని రాజ్యాన్ని ప్రత్యక్షంగా తమ శిష్యులకు అక్కడ ఉన్నటువంటి వారందరికీ యూదులకు ఆయన చూపించాడు. అపోస్తలులు పేతురు దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు, స్తేఫను దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు, బర్నబా దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. అపోస్తలుడైన పౌలు గారు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ శ్రమ పొంది అయినా సరే దేవుని రాజ్యంలో ప్రవేశించండి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఆయన రాజ్యము
శాశ్వత కాలం ఉండేది. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉండేది దేవుని రాజ్యము. దట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అంత్యమైనటువంటి ఉద్దేశము దేవుని రాజ్యము స్థాపించబడటమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెబుకద్నెజరు అదే సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ చూద్దాము ఆ మాటలు మరొకసారి చూద్దాము. నెబుకద్నెజరు చెప్పినటువంటి ఆ సాక్ష్యం ఏంటో, ఆ మాటలు ఏంటో మనం చూద్దాము. చూడండి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఈ ఉదయకాల సమయంలో ఆయనదైన శాశ్వత రాజ్యంలోనికి ప్రవేశించడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఈ లోకంలో మనం దేనినైనా సంపాదించుకోవచ్చండి. ఈ లోకంలో మనం దేనినైనా సంపాదించుకోవచ్చు. కానీ దేనిని సంపాదించుకున్నా అది మన జీవితాల్లో శాశ్వతం కాదని ప్రభువు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చే ఏదైనా కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము దానిని వినియోగించుకొని దాని సదుపాయాన్ని పొందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ప్రియులారా, దాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నీకున్న ఇల్లు, నీకున్న కారు, నీకున్నటువంటి ఆ బంధువులు, నీకున్న వారందరూ ఈ లోకంలో దేవుడు జీవిస్తూ ఉన్నప్పుడు నీకు ఉండటానికి, నీవు బ్రతకడానికి ఇచ్చిన సదుపాయాలు మాత్రమే. కానీ పిల్లరా, నీవు శాశ్వతమైన ఒక సంగతి చేయాల్సింది. అదేంటి అంటే ఆ శాశ్వత రాజ్యాన్ని సంపాదించుకోవాల్సింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించుకున్నా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేకపోయినట్లయితే నేను తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, అది ఎంతో భయంకరమైనటువంటి, ఎంతో దౌర్భాగ్యమైనటువంటి సంగతి. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుడు స్థాపించినటువంటి ఆ రాజ్యంలో, శాశ్వత రాజ్యంలో ప్రవేశించడానికి నీవు నేను సిద్ధంగా ఉండాలని ప్రభు పేరు నేను తెలియజేస్తున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఏం సంపాదించుకుంటాము? శాశ్వత రాజ్యంలోకి ప్రవేశించడానికి ఆ శాశ్వత రాజ్యాన్ని మనం సంపాదించుకుంటాము. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇలా దానియేలు గ్రంథంలో అంటున్నారు, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరాలకు నిలుచు. ఆయన ఆధిపత్యము ఏది? ఆయన ఆధిపత్యము, ఆయన సార్వభౌమ అధికారము తరతరములకు నిలుస్తూ ఉంది. ఒక తరానికి కాదు, ఒక కాలానికి కాదు, ఒక యుగానికి కాదు, లేదా ఒక చరిత్ర కాలానికి కాదండి. తరతరాలకు ఆయన ఆధిపత్యము నిలుస్తూ ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇలా ఈ లోకంలో అనేక మంది వారి ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ పిల్లరా, ఒక మాట చెప్పనా, అది ఏంటి అంటే దేవుని ఆధిపత్యము, దేవుని అధికారము శాశ్వతమైనది. ఆ సంగతి నెబుకద్నెజరుకు దేవుడు చూపెడతా ఉన్నాడు. రాజైన నెబుకద్నెజరుకు దేవుడు చూపెడుతూ ఉన్నాడు. రాజా, నీ రాజ్యం గొప్పదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నీ రాజ్యం శాశ్వతమైనదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నీ రాజ్యం ఎన్నటికీ నిలుస్తూ ఉందని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఈ రాజ్యాలన్నీ కూడా అంతరించిపోతాయి. తొదకు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. ఆ రాజ్యం శాశ్వతమైనది. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేది. ఆయన ఆధిపత్యము తరతరములు ఉండేది అనే సంగతిని రాజైనటువంటి నెబుకద్నెజరుకు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. 4వ వచనం చదివినట్లయితే, నెబుకద్నెజరు నేను నా యొక్క విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడినై ఉండి ఒక కల కంటిని. పిల్లరా, దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులు ఏంటి అంటే కళలు, దర్శనాలు, దాని భావాన్ని తెలిసి దేవుడు కళల ద్వారా మాట్లాడటం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరలా
నెబుకద్నెజరు కల కలిగి ఉన్నాడు. కల ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది నాకు భయం కలుగు చేసిన నేను పడక మీద నుండి ఉండగా నా మనస్సును పుట్టిన తలపుడు నన్ను కలత పెట్టిన. చదువుదాం ఒకసారి 4-6 వచనం చదువుదాం. కావున ఆ స్వప్న భావం నాకు తెలియచేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా యొద్దకు పిలువనంపగా గారడీ విచ్చగలవారును కల్దీయులను జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కరిన కలను వారితో చెప్పితిని, కానీ వారు దాని భావమును నాకు తెలుపలేకపోయింది. కడపట బిరుదు పొందిన దానియేలును వారు నా ఎదుటకు వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. కావున నేను అతనికి నా కలను చెప్పి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెబుకద్నెజరు దేవుని గురించి, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, ఆయన అధికారం గురించి, ఆయన ఆధిపత్యాన్ని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము మొదటి 3 వచనాల్లో మనం చూసాము. ప్రియులారా, ఈ 8వ వచనంలో చూసినట్లయితే ఆయన దైవజనుడైన దానియేలు, ప్రవక్త అయిన దానియేలు కూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దానియేలు ఎటువంటి మనుషులు అక్కడ మనకు తెలియచేయబడి గడపట వ్యర్థ శాసనం దేవుని పేరును పెట్టి బిరుదు పొందిన దానియేలు వారు నా ఎదుటకు వచ్చును. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు విషయమై రాజు ఇస్తున్నటువంటి సాక్ష్యము పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ దేవతల ఆత్మను కలిగి ఉన్న వ్యక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో దానియేలుకు ఇవ్వబడినటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగానో ఆదరించబడతా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గురించి రాజుస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? పరిశుద్ధ దేవతల యొక్క ఆత్మను కలిగిన వాడు. ఆమేన్. ఈ దినాన మనని గురించి మన చుట్టూ ఉన్నవారు ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తున్న వారిని ప్రభు గారు తెలియజేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవతల ఆత్మను కలిగిన వ్యక్తిగా దానియేలు గుర్తించబడుతూ ఉన్నాడు. రాజు దానియేలును నమ్ముతూ ఉన్నాడు. మునుపటి మాదిరిగానే కల్దీయులకు సంబంధించినటువంటి జ్ఞానులను, శకునగానులను, గారడీవించగలవారని ఆహ్వానించాడు. కానీ రాజు యొక్క కలబాలను వారు చెప్పలేకపోయారు. కానీ పరిశుద్ధ ఆత్మ కలిగినటువంటి దానియేలు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన దానియేలు మాత్రము పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆ కళను, ఆ కళ భావాన్ని తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇలా పరిశుద్ధాత్మ కాలం మన జీవితాలను జరిగించాలని ప్రభు గారిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మను జరిగించే ఆ కార్యాన్ని మన జీవితాల్లో అనుభవించాలని, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలని ప్రభు పేరుట నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. దానిలో దేవుని చేతిలో బలమైన సాధనగా మొదలుపడ్డాడు. ఈ దినాన నీవు నేను కూడా దేవుని చేతిలో పరిశుద్ధాత్మ బలము చేత బలమైన సాక్ష్యంగా వాడబడాలి అని
అటువంటి కృప